నమస్తే అండి. నా పేరు డాక్టర్ కేవీ రామ్ కుమార్, జనరల్ ఫిజిషియన్, విశాఖపట్నం లక్ష్మీ గాయత్రి హాస్పిటల్ అండి. కరోనా కేసులు రాష్ట్రంలో మళ్ళీ పెరుగుతున్నాయా సార్? అంటే రోజు రోజుకి చూస్తూ ఉంటే పెరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాకు రోజు వచ్చే కేసులు రెగ్యులర్గా ఎగ్జామిన్ చేస్తుంటే మ్యాక్సిమం ఎక్కువ మంది ఏంటంటే దగ్గు, జలుబు, ఆయాసంతోనే వస్తున్నారు. సో ఈరోజు కూడా ఉదయం చూస్తే పేషెంట్ ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్ తీసుకొని వచ్చారు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే అందరికీ పాజిటివ్ అని రావటం లేదు, కానీ వీ కెన్ సస్పెక్ట్ యాజ్ కోవిడ్గా కూడా మనం సస్పెక్ట్ చేయవచ్చు అండి. అలాగే విశాఖ నగరంలో ఎన్ని కేసులు బయటపడ్డాయి? ఇప్పటివరకు అఫీషియల్గా అయితే 2 కన్ఫర్మ్ అయినాయండి. కాకపోతే ఇద్దరు కూడా హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. ఎంతమంది కోలుకున్నారు? సో ఇద్దరు కానీ 2 పాజిటివ్ కేసెస్ వచ్చాయి. ఏ ఒక్కరు కూడా కండిషన్ అయితే సీరియస్గా ఏమీ లేదని చెప్పేసి మనకు గవర్నమెంట్ వారు నిర్ధారించడం జరిగింది. అలానే ఆ ఇద్దరిని కూడా హాస్పిటలైజేషన్లో అయితే అడ్మిట్ చేయకుండానే హోమ్ ఐసోలేషన్లో నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారండి. సో ఇద్దరు పేషెంట్స్ కూడా సేఫ్గానే ఉన్నారు. కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయి? సో యూజువల్గా కొత్త వేరియంట్ అంటే ఏంటంటే సిమిలర్గా ఇది జస్ట్ ఏంటంటే మ్యూటేషన్ మారుతుంది అంతే, అంతకంటే ఏం కాదండి. కాకపోతే ఏంటంటే సిమిలర్ సిమ్టమ్స్ ఉంటాయి. గతంలో మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయో, ఒమిక్రాన్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో అటువంటి సిమ్టమ్సే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే దాని తాలూకా సిమ్టమ్స్ తాలూకా తీవ్రత కనిపించడం లేదు ప్రతి ఒక్కరిలో కూడా. ఏంటంటే గతంలో ఎటువంటి సిమ్టమ్స్ వచ్చాయి, హై గ్రేడ్ ఫీవర్ కానీ, గొంతులో నొప్పి కానీ, దగ్గు, జలుబు, ఆయాసం అటువంటి సిమ్టమ్సే ఉంటున్నాయి. కొంతమందికి కడుపులో నొప్పి రావడం కానీ, విరోచనాలు రావడం కానీ ఇటువంటి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అప్పటి మాదిరి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? అంత గతంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో వచ్చే అంత తీవ్రత వస్తుందని నేనైతే అనుకోవటం లేదు. ప్రధానమైన కారణం ఏంటంటే ఆల్మోస్ట్ భారత జనాభా పాపులేషన్ మొత్తం అందరూ కూడా వ్యాక్సినేటెడ్ అవ్వడం వల్ల ఏంటంటే దాని తాలూకా తీవ్రత తగ్గింది. కాకపోతే ఎవరికి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారంటే రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కానీ, లేదా డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, లేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేదంటే నిమోనియా పేషెంట్స్ అంటే లంగ్స్ డిజీజ్తో సఫర్ అవుతున్న వారికి కానీ, లంగ్స్ స్టామినా తక్కువ ఉన్న వాళ్ళకి, అలానే హెచ్ఐవి పేషెంట్స్ ఇటువంటి వాళ్ళకి కానీ సోకినట్లు అనిపిస్తే మాత్రం వాళ్ళ తీవ్రత ఎక్కువగా కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు? సో నిన్న నాకు తెలియడం జరిగింది. సో మన స్టేట్ గవర్నమెంట్ వారు అయితే మాత్రం ప్రతి హాస్పిటల్లో కూడా ఐసోలేషన్ వార్డ్ అన్నది సెపరేట్గా పెట్టారు. ఎవరైతే కోవిడ్తో డయాగ్నోజ్ అయ్యారో ఇమీడియట్గా హాస్పిటల్లో పెట్టి వాళ్ళకి తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలానే అదే ఉద్దేశం మీద సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా నాకు తెలిసినంతవరకు చర్యలు అయితే తీసుకుంటారండి. కరోనా కొత్త వేరియంట్పై ప్రజలకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? సో గతంలో మనం ఏదైతే పాటించామో ఎస్ఎంఎస్, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ కానీ, అలానే శానిటేషన్, మళ్ళీ అదే మనం ఫాలో అయ్యి ఈ మాస్ గ్యాదరింగ్స్ అవి కొంచెం అవాయిడ్ చేసి జనాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, అలానే ఎవరైతే సిక్ పేషెంట్స్ ఉన్నారో అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళతో కాంటాక్ట్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం ఈ వ్యాధిని మనం నియంత్రించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మనం రెక్లెస్గా ఉంటే మాత్రం 99% మళ్ళీ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో ఎట్లా ఇబ్బంది పడ్డామో అలా ఆ సిచ్యువేషన్ రావడానికి అవకాశాలు ఉంటుంది. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలు గతంలో మనం ఏదైతే పాటించామో ఎస్ఎంఎస్, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటేషన్, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా కోవిడ్ వస్తే ఏంటి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో కూడా ఏదో ఒక చేదు అనుభవం అన్నది కంపల్సరీగా ఉన్నది నాకు తెలిసినంత వరకు కూడా. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఇటువంటి సిచ్యువేషన్, గతంలో వచ్చిన సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ వ్యాధిని ఇక్కడితో అరికట్టేటట్టు చూసుకోండి. వైద్యపరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కోవిడ్ అని చెప్పి డయాగ్నోజ్ అయినా, లేదంటే దగ్గు, జలుబు, ఆయాసం ఇటువంటి లక్షణాలు అయినా కనిపిస్తే గతంలో మెడిసిన్స్ వాడాము, డాక్సిసైక్లిన్ వాడాము, ఎజిత్రోమైసిన్ అని వాడామని చెప్పి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కంపల్సరీగా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని అది నిర్ధారణ అయిన తర్వాత దాని తాలూకా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అంతేగాని ఆన్లైన్లో ట్రీట్మెంట్లు అవి తీసుకొని మాత్రం దయచేసి అటువంటి రాంగ్ స్టెప్స్ తీసుకొని మన ఆరోగ్యాలు మనం పాడు చేసుకోవద్దు. థ్యాంక్ యూ అండి.